వెల్కమ్ బ్యాక్. ఒక బ్యాడ్ న్యూస్. ప్రముఖ తెలంగాణ కవి రచయిత, అంటే పేరుకి తెలంగాణ కవి కానీ ఆయన రచనలు జాతీయ స్థాయిలో ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. అందశ్రీ కన్నుమూశారు. వారికి 64 సంవత్సరాలు. వారి అసలు పేరు అందే ఎల్లన్న, బట్ వారి పెన్ నేమ్ తోటి వారికి వచ్చిన ప్రాముఖ్యత అందశ్రీగా అందరికీ సుపరిచితులు. సడన్గా ఆయన కొలాప్స్ అయ్యారు. అంటే ఇంట్లో సడన్గా కొలాప్స్ అయితే వెంటనే గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారట. మరి తీసుకెళ్ళాక అక్కడ వెళ్ళిన తర్వాత ఎంతసేపటికి చనిపోయారు ఏంటి అనే వివరాలు అయితే రావాలి. చాలా బాధాకరం. మంచి అంటే మిత్రులు అని చెప్పే స్థాయి కాదు, కానీ అది వారు ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. ఏమన్నా రచనల గురించి ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు నాకున్న చిన్న అవగాహనతో ఏదన్నా అడిగినప్పుడు చాలా చక్కగా మాట్లాడేవారు. సో గాంధీలో చికిత్స పొందుతూ అందశ్రీ మృతి చెందారు. ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూయడం ఖచ్చితంగా అతిపెద్ద లోటు. బాల్యం నుంచే ఆయన విద్యా సంబంధంగా పెద్దగా చదువు సంబంధించిన అకాడమిక్ డిగ్రీలు లేకపోయినా ఒక గొర్రెల కాపరిగా, ఒక కూలి కార్మికుడిగా, అంటే ఒక సాధారణమైన అతి సాధారణమైన బ్యాక్గ్రౌండ్ నుంచి ఆయన ఈ స్థాయికి ఎదిగారు. 1961 జూలై 18న జన్మించిన అందశ్రీ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. వారికి 64 సంవత్సరాలు. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం అనే పాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం. అది ప్రభుత్వంతో గుర్తింపు పొందిన స్టేట్ యాంథమ్. అది 95 ప్రాంతంలో వారు ఈ గీతం రాశారు. దాదాపు ఈ పాట రాయడానికి ఆయన చాలా సమయం తీసుకున్నానని చెప్పారు. 6-7 ఏళ్ళు. అంటే ఒక పాట రాయడానికి అంత సమయం ఎందుకు పడుతుంది అంటే అంత లోతైన దాని మీద రీసెర్చ్ చేయడం వల్ల వారు అంత సమయం తీసుకున్నారు. ఈ గీతం తెలంగాణ భూమి, సంస్కృతి, జాతి గౌరవం, ప్రజల ఆశయాలు, ప్రత్యేక తెలంగాణ, ఇవన్నీ కూడా అందులో సంక్షిప్తం చేసి ఉంటాయి. పోతుందమ్మ మనిషి అన్నవాడు, మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు అని ఒక ఎర్ర సముద్రం అనే సినిమా కూడా వారు రాసిన మరో గీతం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఇలా చెప్పుకుంటూ పోతే వారి రచనలు, వారి రచనా శైలి, ప్రత్యేకమైన తాత్విక దృష్టి, తెలంగాణ మట్టి వాసన అనేది ఆయన ప్రతి మాటలోనూ కనిపిస్తుంది. సో వారు లేకపోవడం అనేది అతిపెద్ద లోటు తెలంగాణ సాహిత్య సమాజానికి, అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా. సందర్భంగా ఏబిఎన్ వారికి నివాళులు అర్పిస్తోంది. ప్రముఖ కవి రచయిత అందశ్రీ మరణానికి.